ఏ హాయ్. సో ఏంది పిచ్చిదానిలా నవ్వుకుంటుంది అని అనుకోవద్దు. నేను ఒక మూవీ రివ్యూ రివ్యూ అని కూడా కాదు. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. సో చెప్దాం అనుకుంటున్నా. అంటే నాకు అనిపించింది. మీకు ఒకవేళ అట్లా అనిపిస్తే నాకు కమెంట్ చేయండి. ఒకళ్ళని అస్సలు తక్కువ చేయడానికి కాదు. మూవీ బాలేదని కాదు. మూవీ చాలా బాగుంది. నాకు నచ్చింది. కానీ నాకు అనిపించింది పర్సనల్ గా నేను ఫీల్ అయినా ఇది. సో మీకు కూడా అట్లా ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే నాకు కమెంట్ చేయండి ప్లీజ్. నాలా ఎంతమంది ఆలోచించారు అని నాకు కూడా తెలుస్తుంది కదా. ఇంకా ఏంటి అంటే మూవీ ఒదెలు 2. అందులో విలన్ చచ్చిపోతాడు, పూడి చేస్తారు, దయమైతాడు, నాగసాధు తమన్నా వస్తది. ఆమె ఎన్నో పూజలు ఏమేమో చేసింది, నాగసాధు అయ్యింది. వచ్చిన ఆ రాక్షసుని ఏం చేయలేదు. ఇట్లిట్లా క్షుద్ర పూజలు నేర్చుకుంటాడు. ఒక 15 నిమిషాలు నేర్చుకుంటాడు మహా అయితే. 15 రోజులు అనుకోండి. నాగసాధు తమన్నా సంవత్సరాలు ఒక 15 సంవత్సరాలు చేసి ఉంటది. కానీ ఆమె కూడా ఆయన ఏం చేయలేదు. 15 నిమిషాలు క్షుద్ర పూజలు నేర్చుకుంటాడు. నందీశ్వరుడు వచ్చినా కూడా ఆయన ఏం చేయలేడు. ఆఖరికి శివయ్య వచ్చి ఆయనను చంపేసినా కూడా ఆయన చచ్చిపోడు. మళ్ళీ రాత్రుల్లో అర్ధరాత్రి అదే సైకిల్ పట్టుకొని ఆ ఊరంతా తిరుగుతున్నాడు. అంటే 15 రోజులు క్షుద్ర పూజలు నేర్చుకుంటే చాలు. అంటే నాలా ఎవరికైనా అనిపించిందా ప్లీజ్ చెప్పండి. లేదా నాకే అనిపించిందా? ప్లీజ్ కమెంట్. ప్లీజ్ 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 కమెంట్.